ఉదయం దినపత్రిక తెలుగు జర్నలిజంలో చాలా మేజర్ రోల్ ప్లే చేసిందండి. ఎవరు దాని గురించి ఎందుకు మాట్లాడడం నాకు అర్థం కాదు. అది 10 ఏళ్ళు మాత్రమే ఉంది. అవును. ఉదయంలో మాది ఇంపార్టెంట్, అప్పటికే సీనియర్స్ మేము, నేను అప్పటికే ఈనాడులో 5 ఏళ్ళు పనిచేస్తున్నాను. ఉదయంది చాలా అల్ట్రా మోడర్న్ లేటెస్ట్ టెక్నాలజీ, మొత్తం కంప్యూటరైజ్డ్ పేపర్, మల్టీ కలర్ ప్రింటింగ్తో కూడా వచ్చింది ఉదయం. అంటే ఉదయం చూడగానే ఈనాడు కొంచెం వెలవెలపోతున్నట్టుగా ఉండేది ఆ రోజుల్లో. అంత బాగుండేది ఉదయం, అంత వ్యత్యాసం ఉండేది రెండింటికి. 85లో విజయవాడ ఉదయంకి వచ్చాం. అంటే ఉదయం పత్రిక 1984 డిసెంబర్ 29న ప్రారంభమైందండి. అంటే దాదాపు 85లో 85లో కారంచేడు జరిగింది. అందుకోసం అవును, ఖచ్చితంగా 6 నెలలు, జూన్ అనుకుంటా, జూన్ 17 కారంచేడు 85 జరిగినప్పుడు నాకు లక్కీగా ఈనాడులో పనిచేయటం వల్ల నాకు ఐడియా ఉంది. అంటే ఒక ఇష్యూని ఎలా ప్రజెంట్ చేయాలి. ఒక మర్డర్ జరుగుద్ది, ఒక అమ్మాయిని రేప్ చేస్తారు, లేదా ఒక పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ జరుగుద్ది, లేదా ఒక ఇంట్లో దోపిడీ జరిగి ₹1 కోటి పోతాయి. వాటిని ఎలా ప్రజెంట్ చేయాలి అనేది నాకు కొంచెం ఐడియా ఉంది. ఉన్నందువల్ల అలాగే అప్పటికి ఈనాడు చాలా పెద్ద పత్రిక కనుక ఈనాడుని గట్టిగా కొట్టాలి. జ్యోతి ఎస్టాబ్లిష్డ్ డైలీ, వాళ్ళ దగ్గర మేము బెటర్ అనిపించుకోవాలి, మేము స్కోర్ చేయాలి మార్కులు. అది మా ఉత్సాహం ఒకటి. పెద్దప్పుడు మేము కెరీర్ ఉద్దేశాలు లేవు, ఇది పెద్ద కెరీర్ అదేం కాదు, ఉత్సాహం ఉండేది కుర్రాళ్ళం కనుక. దట్టు దళిత్ మీద ఎప్పుడు అటాక్ జరిగినా సరే అది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. అంతకుముందు బెల్చి, బీహార్లో బెల్చి అనే గ్రామంలో 77 ఎప్పుడో దళితులను చంపినప్పుడు చాలా కుగ్రామం. ఇందిరాగాంధీ ఆ గ్రామానికి వెళ్ళి వాళ్ళని ఓదార్చి పలకరించి వచ్చి నెక్స్ట్ 2-3 ఏళ్ళు జరిగిన ఎలక్షన్స్లో 357 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి కాంగ్రెస్కి. ఒక చిన్న బెల్చి ఘటనని ఆవిడ నేషనల్ ఇష్యూ చేసి మాట్లాడింది. ఈ గవర్నమెంట్లు దళితులకు వ్యతిరేకం అని చెప్పింది ఆవిడ. అలాగే కీలవేణ్మణి అనే విలేజ్లో తమిళనాడులో జరిగిన దళితుల్ని ఒక 40-50 మందిని ఒక ఇంట్లో పెట్టి తగలబెట్టేశారు భూస్వాములు. అవును, ఈ కూలీ రేట్ల మీద వచ్చింది. అప్పుడు మార్క్సిస్ట్ పార్టీ దాన్ని చాలా బ్రేవ్గా ఆర్గనైజ్ చేసింది, గుర్తుంది, భూస్వాములు వ్యతిరేకంగా నించుంది. అది కూడా దేశాన్ని కుదిపేసిన సంఘటన. మళ్ళీ అంత ఈవెంట్ కారంచాడు. ఇందులో ఉన్నది ఏంటంటే భూస్వామ్య పెత్తందారులైన కమ్మవాళ్ళు మాలమాదిగల్ని చంపారు. ఆ చంపడం కూడా చాలా దారుణంగా, అమానుషంగా, వెంటాడి వాళ్ళ గూడెం మీద పడి ఒక 3,000 మంది కత్తులు, కర్రలు, గొడ్డళ్ళు, బరిసెలు పట్టుకుని వెంటాడి బూతులు తిట్టి ఆడవాళ్ళని చీరలు పట్టుకు లాగి వాళ్ళు భయంతో పొలాల్లోకి పారిపోతే పొలాల్లో వాళ్ళని పొడిచి బురదలో తొక్కి చంపారు. 5 అనుకుంటా, 5. అందులో పెద్ద మాదిగ యెహోషువ అనే అతను మాదిగ వీరుడు, చాలా 5-6 అడుగుల ఎత్తు అంత ఉంటాడు, చాలా బలంగా ఉంటాడు. ఆయన్ని ఎన్ని పొడిస్తే ఆయన చనిపోలా. చీరాలు ఎక్కడ హాస్పిటల్లో జాయిన్ చేస్తే వాంగ్మూలం ఇచ్చి ఆయన చనిపోయాడు. అది 2 రకాలు. ఒకటి, ఒక ఘోరమైన దారుణమైన హత్యాకాండని జనానికి తెలియజేయటం, అంటే ఇది స్వేచ్ఛా భారతం, ప్రజాస్వామ్య భారతం అనుకున్న దాంట్లో ఇంకా మనం అంత వెనకబడి ఉన్నాం. మనిషి అనేవాడు ఇంకో మనిషి మీద ఎంత అమానుషంగా బిహేవ్ చేస్తున్నాడు అనే దానికి కారంచేడు ఒక లైవ్ ఎగ్జాంపుల్. అప్పటికి ఉదయం వరకు ఏంటంటే ఆంధ్రజ్యోతి, ఈనాడు న్యాచురల్గా సహజంగా చౌదరీసే చేశారు, కమ్మలు మన వాళ్ళు చేసిన కనుక కానీ వాళ్ళు డౌన్ ప్లే చేయడం అంటాం దీన్ని జర్నలిస్టిక్ భాషలో. వాళ్ళు కొంచెం తగ్గించి 3 పేజీలో వార్త వేయడం చేశారు. మాకు అదే అడ్వాంటేజ్. ప్రతిరోజు మొదటి పేజీలో కారంచాడు ఒక 4 రోజుల పైగా. అటు కత్తి పద్మారావుతో ఇంటర్వ్యూలు, బాధితులతో ఇంటర్వ్యూలు, గ్రౌండ్ రిపోర్ట్లు, ఎవరు కోలుకుంటున్నారు, అలీసమ్మ అనే సాక్షిని కూడా ఎలా చంపారు మళ్ళీ, అలాంటివన్నీ మేము రాయడంతో ఉదయం పేపర్కి విపరీతమైన పాపులారిటీ వచ్చింది. దాదాపుగా బాధిత కుటుంబాలు కావచ్చు, దళితులు కావచ్చు, వీళ్ళందరి చేతుల్లో ఉదయం పేపర్ అనేది లేకుండా తిరగలేవాళ్ళట ఆ సమయంలో. అసలు నేను అదే రాశాను, ఉదయం ఒకటి ఉద్యమ పత్రికగా మారిపోయింది. అవును, దాన్ని మేము ఓన్ చేసుకున్నాం. అవును, నాకు గుర్తున్నంతలో కారంచేడు కుల కండకావరం అని శీర్షిక పెట్టారు. నేను కాదు, అది ఏబికే ప్రసాద్ గారు పెట్టి, ఎడిటోరియల్కి కారంచేడు కండకావరం అని పెట్టి ఆయన 3 రోజులు 3 ఎడిటోరియల్స్ కంటిన్యూస్ గా రాశారు. సంపాదించి ఆయన మమ్మల్ని చాలా డెమోక్రటిక్ గా ఎంకరేజ్ చేశారు. ఆయన కూడా ఆ సామాజిక వర్గానికి, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఆయన చాలా ప్రోగ్రెసివ్ ఎలిమెంట్ కనుక
తప్పు జరిగినప్పుడు ఏం లేదు, మీరు స్వేచ్ఛగా మమ్మల్ని ఒక ఆంక్ష కూడా పెట్టలే, మేము అది కూడా ఉదయంలో ఎంజాయ్ చేసాం. ఈనాడులో మాకు లేని స్వేచ్ఛ, పూర్తి స్థాయి స్వేచ్ఛ. అప్పుడు అక్కడ మా ఇన్ఛార్జి కె రామచంద్రమూర్తి గారు, ఆయన తర్వాతే నేను, ఆయన కూడా చాలా ఫ్రీడమ్ ఇచ్చి ఎంకరేజ్ చేసి చాలా సపోర్టివ్గా ఉన్నాడు. అది పేపర్కి ఉపయోగపడింది. అయితే కారంచేడు హత్యాకాండకి హై పాయింట్ ఏంటంటే నక్సలైట్లు చెంచురామయ్యని చంపటం. దగ్గుబాటి చెంచురామయ్య గారు, ఎన్టీ రామారావు గారికి వియంకులు. కారంచేడు సబ్సైడ్ అయింది, అణిగింది కోర్టుకి టైంలో కొంచెం పర్లేదు, ఆ వేడి తగ్గింది, ఉధృతి తగ్గింది, ఉద్యమం చల్లబడింది. వాళ్ళు అనుకున్నప్పుడు వీళ్ళు చెంచురామయ్యని చాలా వెళ్ళి డేరింగ్ మర్డర్ అది. ఆయన ఇంటికి వెళ్ళి, అవును, ఆయన ఇంట్లో పండగ అనుకుంటా ఆ రోజు, పండగ రోజు కాల్చి చంపారు. 5గురో 6గురో వెళ్ళారు, వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయారు, మళ్ళీ చాలా డిసప్పేర్ అయిపోయారు వాళ్ళు. దాని మీద కూడా ఉన్నాయి, కాంట్రవర్సీ ఉంది. ఆయన చాలా మంచి ఆయన, పెద్ద మనిషి, గ్రామ పెద్ద లాంటి వాడు. ఆయనకి కారంచేడు హత్యాకాండకి ఎలాంటి సంబంధం లేదు, ఆయన అనవసరంగా చంపారు అని దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కూడా నాకు మెసేజ్ పెట్టారు, మా నాన్న పాత్ర అందులో ఏమీ లేదని. అయితే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి బాధితుడు, తండ్రి పోవడం ఎవరికైనా బాధాకరం. అయినా నా సమాధానం ఏంటంటే, ఒక హత్యాకాండ జరిగినప్పుడు, ఒక హింస జరిగినప్పుడు అది సహేతుకంగా, న్యాయంగా, హేతుబద్ధంగా ఉండదు. కీలవేలుమణి హత్యాకాండలో ఇంట్లో పెట్టి తలుతులను తగలబెడుతున్నప్పుడు ఒక 2-3 పిల్లలు బయటికి పరిగెత్తుకొచ్చారు, 5 ఏళ్ళ వాళ్ళు 6 ఏళ్ళ వాళ్ళు. వాళ్ళని పట్టుకొని మళ్ళీ మంటలు విసిరేశారు. ఎందుకు 5 ఏళ్ళ పిల్లలు నువ్వు సజీవ దహనం చేయాలి? వాళ్ళు ఏం పాపం చేయాలి? అందులో రీజన్ ఏముంది, అందులో హేతు ఏముంది అంటే అలా ఉండదు. అలాగా ఒక హత్య జరిగినప్పుడు దారుణమైన హత్య ఒక రియాక్షన్ ఉంటుంది. అది అన్రీజనబుల్గా ఉండొచ్చు, ఘోరంగా ఉండొచ్చు. మణిపూర్లో ఏం జరిగింది? గొడవ జరిగింది, 2 వర్గాలు. అమ్మాయిలను ఎందుకు రేప్ చేసేది? కారంచేడులో అవన్నీ జరిగాయి. కనుక కోర్స్ అది హిస్టారిక్గా నేను రికార్డు చేశాను. అవును, అది. అలాగే మీరు చుండూరు అని కూడా అన్నారు. అప్పుడు మీరు ఉదయంలో ఉన్నారా, ఆంధ్రజ్యోతికి వచ్చేసారు? లేదు, నేను ఆంధ్రభూమిలో ఉన్నా. ఆంధ్రభూమిలో నేను విజయవాడ ఆంధ్రభూమికి దాదాపు ఇన్ఛార్జ్ ఎడిటర్ అన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఇలా చెప్పాడు చుండూరు అని. చుండూరు మాత్రం నేను సింగిల్ హ్యాండెడ్గా రాశాను. ఈసారి కమ్మ వాళ్ళ పాత్రని రెడ్లు తీసుకున్నారు, చుండూరు రెడ్లు చంపారు. కొందరు లేదండి మరీ మీరు రెడ్లు ఎందుకంటే కొందరు కాపులు ఇంకో ఉన్నట్టు ఉండే కాపులు హత్యలు చేయరా ఏంటి, ఇతర కులాలు చేయరా, చేయకూడదని ఎక్కడైనా ఉందా నిబంధన? అప్పుడైతే నేనేం చేశానంటే రెగ్యులర్గా మా విలేకరి స్కూటర్ వెనకాల కూర్చొని రోజు చుండూరు వెళ్ళేవాడిని. అప్పట్లో 4 రోజులు 5 రోజులు వెళ్ళా. రోజు పొద్దున్న అరౌండ్ 9 చుండూరు వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడి అక్కడ సిచ్యువేషన్ చూసి, ఆఫ్టర్ మత్ హత్యాకాండ తర్వాత చుండూరు నాయకులు ఏమంటున్నారు. అప్పట్లో ఎన్టీ రామారావు రావటం, వాళ్ళు ప్రొటెస్ట్ చేసి ఎన్టీ రామారావు వెనక్కి పంపించేశారు, సీఎంని మేము యాక్సెప్ట్ చేయమని చెప్పి. అవన్నీ రాస్తాం, అవి బాగా కవర్ చేసాం అప్పుడు. అది కూడా ఆంధ్రభూమికి ఎక్కువ మార్కులే పడ్డాయి అప్పుడు. అంటే హ్యూమన్ స్టోరీ అంటాం అలాంటివి, బాధితులతో మాట్లాడినవి. ఎందుకంటే అది కూడా అత్యంత హేయమైన హింసాకాండ. చంపి ఒకళ్ళని 6 ముక్కలు 7 ముక్కలు చేసి ఒక్కొక్క బాడీని గోనె సంచుల్లో కుక్కి, గోనె సంచులు కట్టేసి ఆ కాలువ ఏదో ఉంటుంది ఆ బురద కాలువలో కుక్కేశారు. చుండూరు హత్యాకాండలో హైలైట్ అనే ఒక గుండె పగిలే విషాదం ఏంటంటే, ఒక హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు ఒక బాడీ, నేను పోస్ట్ మార్టం చేస్తున్న డాక్టర్ తట్టుకోలేపాడు ఆ బాడీని చూసి. అది అతని బ్రదర్, సోదరుడి బాడీ. అది ఉబ్బిపోయి కుళ్ళిపోయి, ఇక దారుణమైన కత్తిపోట్లు, నరికిన ఉండి అవన్నీ చూసి ఆయన వాంతి చేసుకొని మనోడు పొద్దున ఆత్మహత్య చేసుకున్నాడు. డాక్టర్ రమేష్ అనుకుంటా, ఆయన సరిగ్గా గుర్తులేదు నాకు. అతని సోదరుడే చంపబడ్డ అతని సోదరుడు డాక్టర్ కూడా, ఈయనే పోస్ట్ మార్టం చేశాడు. తమ్ముడు సేవను అన్నయ్య సేవను చేస్తూ, అంటే అంత ఘోరం జరిగింది అక్కడ, పాశవికంగా జరిగింది. దాన్ని కప్పిపెట్టి వాళ్ళు మాలోళ్ళు మాదిగోళ్ళు, వీళ్ళు రెడ్లు, వీళ్ళు అంటే ఎలాగా? విషయం అంత క్లియర్గా ఉన్నప్పుడు, ఎంత వెంజెన్స్ లేకపోతే ఒక మనిషి మీద మరొక మనిషికి అంత ఘోరంగా చంపుతారు.
కనుకే చుండూరు ఉద్యమం అయింది, కారంచేడు మహోద్యమం అయింది, చుండూరు ఉద్యమం అయింది. అంటే ఇవి రెండు కూడా ఓవరాల్గా దళిత ఉద్యమం ఒక కెరటంలాగా పైకి లేవడానికి, నిలదొక్కోవడానికి, కత్తిపద్మరావు అనేవాడు నాయకుడిగా ఎమర్జీ కావడానికి ఉపయోగపడింది. తర్వాత హిస్టారిక్ జరిగింది. ఇవి రెండు చాలా మేజర్ ఈవెంట్స్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. అయితే ఈ పత్రికలు, ప్రచార సాధనాలు ఇవన్నీ అగ్రకులాలు అనేవాళ్ళ చేతుల్లో ఉన్నాయి కనుక ఇలాంటివి మాట్లాడడానికి వాళ్ళు ఇష్టపడరు. ఎందుకు అవన్నీ ఏదో జరిగిపోయినాయండి, తప్పే జరుగుంటుంది, పోనివ్వండి అంటున్నారు. అదే ఎందుకు పోనివ్వాలో అర్థం కాదు. ఇప్పుడు జలేని వాళ్ళ బాగు పోతే పోనివ్వండి అని అంటామా? చౌరీ చౌరా ఏదో ఇద్దరు పోలీసు ఏమైంది అంటామా? అవి మనకి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన ఈవెంట్స్ అవి. అలా ఇవి చాలా మేజర్ ఈవెంట్స్, వీటి గురించి మాట్లాడుకోవాలి అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇలా ఉన్నాం, అవును, ఇంత అమానుషంగా, ఇంత నీచంగా బిహేవ్ చేసాం. వీఆర్ సేయింగ్ వీఆర్ లివింగ్ ఇన్ డెమోక్రటిక్ సొసైటీ, స్వేచ్ఛ స్వాతంత్రాలు వెలువిరుస్తాయని చెప్తున్నాము, ఇంత దారుణంగా హత్యాకాండలు బతుకుతున్నాయి ఇప్పటికీ. మన యూపీలో హత్రాస్లో ఆ అమ్మాయిని ఘోరంగా రేప్ చేసి నరికి చంపి హాస్పిటల్లో 15 రోజులు ఉండే అమ్మాయి చనిపోయింది. చాలా ఘోరమైన గాయాలతో అమ్మాయిని చున్ని పెట్టి మెడ బిగించారు, తెగిపోయినాయి చాలా చోట్ల. కోర్టు ధృవీకరించింది షీ వాజ్ రేప్డ్ అని. అక్కడ ఎలాంటి సంఘటన జరగలేదు, అమ్మాయి మీద అత్యాచారం జరగలేదు అని నాయకులు ప్రకటించారు, పోలీసులు ప్రకటించారు. అవి తెలుగు రాజ్యం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి సుప్రసిద్ధ జర్నలిస్టు, రచయిత తాడి ప్రకాష్ గారు అందించినటువంటి విలువైన జ్ఞాపకాల సమాహారం. ఇవన్నీ మిమ్మల్ని ఎంతగానో అలరిస్తాయి అని ఆశిస్తూ మీ చిలగట్టు శ్రీకాంత్ కుమార్. చాలా సంతోషం ప్రకాష్.